బిగ్ బాస్ హౌస్లో ఈరోజు పెట్టిన 2 టాస్కుల్లోనూ ఓడిపోవడంతో నిఖిల్ మణికంఠలకి రేషన్ లేదు. దీంతో తిండికి తట్టుకోలేక ఏం చేయాలో తెలియక మణికంఠ అయితే దొంగతనం చేద్దామంటూ డిసైడ్ అయిపోయాడు. మరోవైపు ఇటు యష్మి టీం అటు నైనికా టీం ఇద్దరు ఒకరి రేషన్ సామాన్లు మరొకరు కొట్టేస్తున్నారు. అయితే చీఫ్ అయి ఉండి యష్మినే రూల్స్ బ్రేక్ చేస్తూ తనకి నచ్చినట్టు ఆడేసుకుంటుంది. బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్లో గట్టిగానే ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఓవైపు టాస్కులు పెట్టి గెలిచిన వాళ్ళకే రేషన్ ఇవ్వడంతో ఓడిపోయిన నిఖిల్ టీంకి ఆకలి కేకలే మిగిలాయి. అయితే చెరో టాస్క్ గెలిచిన యష్మి నైనిక టీంలకి వాళ్ళు షాపింగ్ చేసిన రేషన్ అయితే దక్కింది. కానీ ఇక్కడే యష్మి టీం మరోసారి దొంగాట మొదలుపెట్టింది. చీఫ్ అయి ఉండి ఎలాంటి సిగ్గు లేకుండా హౌస్లో నైనిక టీంకి వచ్చిన రేషన్ని ఎవరు చూడకుండా ఒక్కోటి కొట్టేస్తుంది యష్మి. ప్రోమోల ముందుగా నైనిక టీం రేషన్ని సైలెంట్గా యష్మి ప్రేరణ కొద్ది కొద్దిగా కొట్టేశారు. ఇక ఈ రేషన్పై సమాన హక్కు ఉందంటూ మణికంఠ కాసేపు వాదించాడు. అయితే ఎవరు షేర్ చేయకపోయేసరికి వాళ్ళ దగ్గర ఉన్న జ్యూస్ బాటిల్ సహా అన్ని దొబ్బేద్దాం, ఎందుకు దొబ్బేయకూడదంటూ నిఖిల్తో అన్నాడు మణికంఠ. ఆ తర్వాత మా చికెన్ యష్మి టీం కొట్టేసిందంటూ నిఖిల్తో చెప్పాడు నబిల్. వాళ్ళు చేసినప్పుడు మీరు చేసేయడమే అంటూ మణికంఠ సలహా ఇచ్చాడు. ఆ తర్వాత నబిల్ కూడా యష్మి టీం వస్తువులు కొన్ని కొట్టేశాడు. తర్వాత తన టీం గెలుచుకున్న పల్పీ ఆరెంజ్ విష్ణు తాగుతుంటే లాక్కోవడానికి ట్రై చేశారు యష్మి ప్రేరణ. ఇక ప్రోమో చివర్లో మణికంఠ నిఖిల్ కామెడీ అదిరిపోయింది. నైనిక దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇవ్వు ప్లీజ్ అంటూ మణికంఠ అడిగాడు. రే ఏంట్రా ఇది అని నిఖిల్ అంటే నీకేం తెలుసురా, 2 days అయింది తిని అంటూ మణికంఠ అంటే నన్ను తింటున్నావు కదరా, 5 కిలోలు తగ్గా నీ వల్ల, నా రక్తం తాగుతున్నావు కదరా అంటూ నిఖిల్ కామెడీ చేశాడు. ఇక కళ్ళు తిరుగుతున్నాయి, ఎవరైనా ముఖాన పల్పీ ఆరెంజ్ జల్లండి ప్లీజ్ అంటూ మణికంఠ కూడా బాగానే ఫన్ చేశాడు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ల కలుపు కొట్టాడు బిగ్ బాస్. ఇలా ఈరోజు టాస్కులు మరోవైపు ఫన్తో బిగ్ బాస్ ఎపిసోడ్ బాగానే నడిచినట్టు కనిపిస్తోంది. కానీ యష్మి నైనిక నిఖిల్ చీఫ్ల ఈ వారం కానీ వాళ్ళ ప్లేస్లో కొత్త చీఫ్లు ఎవరిని పెట్టే పని అయితే మొదలు పెట్టలేదు బిగ్ బాస్. మరి ఈ వారం కూడా వీళ్ళే ఉంటారా లేక ఏదైనా టాస్క్ పెడతాడో చూడాలి మరి. దీనిపై ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ క్లారిటీ ఏమి ఇవ్వలేదు. అసలు బిగ్ బాస్కైనా క్లారిటీ ఉందో లేదో తెలియదు. ఆయనకు కావాల్సిన తన దత్తపుత్రిక యష్మి పెద్ద క్లాన్ చీఫ్ అవ్వడం వల్ల వరాల మీద వరాలు కురిపిస్తూ మురిసిపోతున్నాడే తప్ప నెక్స్ట్ ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.